హాయ్ గాయ్స్, నేనైతే కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నా స్టైల్ ఎలాగా 4-5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. నచ్చకపోతే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా అయితే కొత్తిమీర క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇలాగ ఆయిల్ వేసుకొని మగ్గి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మగ్గలాగా టమాటాలు అవి కట్ చేసుకున్నాను. ఇందులో నిమ్మకాయ వేసేదంతా చింతపండు వేసుకున్నాను. అంతలోకి కొత్తిమీర అయితే మగ్గిపోయింది. అది ప్లేట్లో తీసేసి అదే మూకుల్లో ఆయిల్ వేసి టమాటాలు అవి మగ్గ పెట్టుకుంటున్నాను. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే గల్లు త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా టమాటాలు మగ్గిపోయాక నేనైతే జార్లో వేసుకున్నాను. రోటి పచ్చళ్ళు చేద్దాం అనుకున్నాను, టైం లేదని మిక్సీ జార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి చల్లారే లోపల మనం తాలింపు పెట్టేసుకోవచ్చు, తాలింపులో వేసుకోవచ్చు. అదే కళాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, తాలింపు సలుకురు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొద్ది కారంగా ఉంటుంది, పిల్లలు తింటారని ఎండుమిర్చి చేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. మిక్సీ పట్టేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువైతే బాగోదు కదా, తక్కువ వేసుకుంటే తర్వాత మనం సాల్ట్ కలుపుకోవడానికి ఉంటుంది. పొయ్యి ఆర్పేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను. చట్నీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసాను నేను, సాల్ట్ సరిపోయింది, చాలా బాగుంది. దీని కాంబినేషన్ నేను ఉప్పు చేపలు ఫ్రై చేసుకున్నాను. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.